తిరుపతిలో టీడీపీ జనసేన నాయకులు రహస్య సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా తిరుపతి సీటును జనసేనకు కేటాయించగా 40 సంవత్సరాల తర్వాత టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. అయితే జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు నాన్ లోకల్ వ్యక్తి అని ప్రచారం జరుగుతుండటంతో ఆయనకు టికెట్ ఇచ్చారని జనసేన నేతల్లో గుబులు మొదలైంది. ఇందులో భాగంగా ఇరు పార్టీల నేతలు రహస్యంగా భేటీ అయ్యారు. తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని సమావేశంలో కొంతమంది నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎన్ శ్రీనివాసులకి వ్యతిరేకంగా ఫ్లెక్సీల ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. లోకల్ క్యాండిడేట్ తీసుకునేదాన్ని కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పక్క ఆపోజిట్ క్యాండిడేట్ ని గెలవనీయకూడదు. ఇక్కడ అతను గాని మళ్ళీ అబ్బాయిని రోజులు చూసినాడు, మళ్ళీ ఇప్పుడు కొడుకు వచ్చాడు. కొడుకు డిప్యూటీ మేయర్ గా ఉంటేనే ఎట్లున్న పరిస్థితి అందరూ చూశారు. కేవలం ముఖ్య ఉద్దేశము అతన్ని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవనీయకూడదు. మెయిన్ కాన్సెప్ట్ అది. ఎవరైనా క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ ఉంటేనే అతన్ని ఓడించగలుగుతాము. రాజని చెప్పి మనం లొంగామంటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.